పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఎన్ని అవమానాలు చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఒకసారి అయితే పవన్ కళ్యాణ్ కోపం వచ్చి చెప్పాడు, నా భార్యల గురించి మాట్లాడుతున్నావు జగన్, నువ్వు కూడా రా, నీతో కూడా కాపురం చేస్తానని చెప్పాడు. సిగ్గుంటే మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా అవమానాలు చేయడం, కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టడం, కడాన సొంత చెల్లిని కూడా తిట్టేవాడిని ఏమంటామమ్మా? ఏమంటారు మీరు? రేపు మీకెవరికైనా రక్షణ ఉంటుందా? మీ ఇంట్లో మీరుంటారా? బయట వస్తే మీరు తిరగలుగుతారా? మీ ఆస్తికి రక్షణ ఉంటుందా? అందుకే నా బాధ. 40 ఏళ్ళు రాజకీయాలు చూశా. హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడంలో నా పాత్ర అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తే 80 దేశాల్లో 53 రోజులు నా కోసం పోరాడారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు ఎన్నికల కోసం 2500 మంది పైన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడే ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేశంలో ఎక్కడున్నా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు. నిరుద్యోగులు పనిచేస్తున్నారు. ఒక నాయకుడికి కావాల్సింది జీవితంలో మనం చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడి వాళ్ళు కూడా నేను మీతో ఉన్నామన్నప్పుడు దానికంటే తృప్తి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అదే నన్ను నడిపిస్తా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథగా మారిపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దిక్కులేని రాష్ట్రంగా మారిపోయింది, అవునా లేదా? ఈ జగన్ వల్ల 30 ఏళ్ళు ఎన్నికెళ్లిపోయాం. మీరందరూ ఏమారారు. అతను అన్నాడు నేను బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేస్తానన్నాడు. మీరు అనుకున్నారు పోటుగాడేమో బాగా చేస్తాడేమో అనుకున్నారు. అక్కడి నుంచి రివర్స్ డ్రైవింగ్ మా మొదలు పెట్టాడు. తొలి రోజే చెప్పాడు రివర్స్ సెంటరింగ్ అన్నాడు. అక్కడి నుంచి డ్రైవర్ గా